సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈ రోజు ఈ వీడియోలో అయితే మనం కాయిన్ డిసీజ్ అయితే కంప్లీట్ ట్యూటోరియల్ అయితే చూద్దాం. సో చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేస్తున్నారు, దీంట్లో మనకైతే చార్జెస్ ఏ విధంగా పడుతుంది, ఏ ఫ్యూచర్ ని ఎలా యూజ్ చేయాలి. సో ఈ రోజు ఈ వీడియో అయితే కాయిన్ డిసీజ్ ఉన్న ప్రతి ఒక్క ఫ్యూచర్ ని అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. డిపాజిట్ అండ్ విత్డ్రాల్ ఏ విధంగా చేయాలో. సో దీంట్లో బెనిఫిట్ ఏంటి అంటే ఇక్కడ మనం మన ఇండియన్ రూపీస్ తో డిపాజిట్ అండ్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. అండ్ ఇది మన గవర్నమెంట్ వెరిఫైడ్ అప్లికేషన్ అండ్ ఇది మన ఇండియన్ అప్లికేషన్. సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ యాప్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ యాప్ అయితే నేను పర్సనల్ గా 3 years నుంచి అయితే యూజ్ చేస్తున్నా, ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు ఇంకా. ఓకేనా. సో మీరు కూడా ఇప్పటి వరకు అకౌంట్ అనేది ఓపెన్ చేయకపోతే అకౌంట్ ఓపెన్ చేసుకోండి, లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. అండ్ వీడియోని అయితే అస్సలు మిస్ కాకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. ఓకేనా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఆల్ రైట్ గైస్, ఇక్కడైతే మనం Coin26 యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాం. అండ్ మీరు ఈ యాప్ లో ఇప్పటి వరకు అకౌంట్ అనేది ఓపెన్ చేయకపోతే అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇది మన ఇండియాస్ చాలా పాపులర్ అప్లికేషన్ గైస్. చాలా మంది మన ఇండియాలో అయితే ఈ యాప్ లోనే ట్రేడ్ చేస్తారు, వేరే యాప్ అయితే చేయరు. ఎందుకంటే ఇది మన FIU రిజిస్టర్డ్ యాప్ అన్నట్టు, ఇది గవర్నమెంట్ వెరిఫైడ్, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ దీంట్లో మనం మన UPI తో అమౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు, విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పటి వరకు అకౌంట్ అనేది ఓపెన్ చేయకపోతే అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి, లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను గైస్. ఓకేనా. సో మనమైతే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మనకు లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ఒక ఐకన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయగానే మన పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి గైస్. మన పేరు, ఈమెయిల్ ఐడి అండ్ యూజర్ ఐడి ఇలాంటి అండ్ అకౌంట్ సెట్టింగ్స్ అవి ఉంటాయి. ఏమైనా సెట్టింగ్స్ ఏమైనా మన బ్యాంక్ అకౌంట్ యాడ్ అవి చేయాలనుకుంటే ఇక్కడికి వెళ్ళైతే మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం హోమ్ స్క్రీన్ లో వచ్చేస్తే మనకు టాప్ లో 5 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, దాని లాస్ట్ లో మోర్ అనే ఒక ఆప్షన్ ఉంది. సింపుల్ మోర్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో మోర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆల్ ప్రొడక్ట్స్ అని ఆప్షన్స్ అయితే వచ్చాయి గైస్. ఇక్కడ బై, అర్న్, SIP, ఆర్డర్స్ అండ్ ట్రేడ్ లో మనకు ఫ్యూచర్, స్పాట్, Web3 అండ్ అదర్స్ లో మనకు ట్యాక్స్ రిపోర్ట్, హెల్ప్ సెంటర్, రివార్డ్స్ ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బై అంటే ఏంటిది ఇక్కడైతే తెలుసుకుందాం. సింపుల్ బై మీద అయితే క్లిక్ చేద్దాం. బై మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి కాయిన్స్ అయితే వచ్చేస్తాయి. సో ఈ యాప్ లో ఎన్ని కాయిన్స్ అవైలబుల్ ఉంటే అన్ని కాయిన్స్ ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా. సో టాప్ లో బిట్ కాయిన్ ఉంది, ఇక్కడ మనకు టెథర్ గోల్డ్, ప్యాక్స్ గోల్డ్ ఈ విధంగా కాయిన్స్ ఉన్నాయి. ఇంకా ఎలాంటి కాయిన్స్ ఉన్నా మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ ఆప్షన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ కాయిన్ ఉంది కదా, ట్రంప్ కాయిన్ సెర్చ్ చేసిన చూడండి అఫీషియల్ ట్రంప్ అని వచ్చేసింది. అండ్ ఇక్కడ ఎంత వాల్యూ, ఆ కాయిన్ ది ప్రైస్ ఎంత నడుస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. మనం ఇన్వెస్ట్ చేయాలంటే సింపుల్ ఆ కాయిన్ మీద క్లిక్ చేయాలి గైస్. క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడైతే మనం ఒక కాయిన్ మొత్తం కొనాలని అవసరం లేదు గైస్. ఫర్ ఎగ్జాంపుల్ బిట్ కాయిన్ అనేది, ఒక కాయిన్ అనేది కోటి రూపాయల కన్నా ఎక్కువ ఉంది. సో ఒక కాయిన్ కొనాలంటే మన దగ్గర కోటి రూపాయలు ఉండి అంత అవసరం లేదు. జస్ట్ 100 రూపాయలతో మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేయొచ్చు. జస్ట్ 100 రూపాయలతో మనం అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి 101 రూపీస్ లో ఇక్కడ ఎంటర్ చేసిన అండ్ మన దగ్గర ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. జస్ట్ 100 రూపీస్ ఉందా మీరైతే ఇక్కడ ఏ కాయిన్ అయినా బై చేసుకోవచ్చు. అండ్ ఏ టైంలో అయినా బై చేయొచ్చు, ఏ టైంలో అయినా సేల్ చేసుకోవచ్చు గైస్. ఇది 24 hours మార్కెట్ ఓపెన్ లోనే ఉంటుంది, మన ఇండియన్ మార్కెట్ లాగా ఉండదు. ఓకేనా. సో ఇక్కడ నుంచి అయితే మనం బ్యాక్ చేద్దాం. ఇంకా ఇక్కడ చాలా కాయిన్స్ ఉన్నాయి గైస్, మీకు అయితే చూపిస్తా. బిట్ కాయిన్ ఇలాంటివి, ఇథీరియం, ఏ కాయిన్స్ ఉన్నా మీరైతే ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సోలానా అండ్ బిట్ కాయిన్ క్యాష్, USDT ఇలాంటి చాలా కాయిన్స్ ఉంటాయి గైస్. ఇక్కడ మనం USDT కూడా బై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి USDT అని సెర్చ్ చేసిన టెథర్ USDT వచ్చింది. ఒక్కో కాయిన్ వాల్యూ 92.36 అయితే నడుస్తుంది గైస్. ఓకేనా. సో దీన్ని కూడా మనం ఒకటి కావాలంటే ఒకటి, ఇక్కడ ఇన్ రూపీస్ అని కనిపిస్తుంది అండ్ ఇన్ USDT అంటే మన దగ్గర ఈ కాయిన్ వాల్యూ ఎంత కావాలనేది మనకి ఎంటర్ చేసుకోవచ్చు. మన దగ్గర 100 రూపీస్ ఉన్నాయి అనుకోండి, 100 రూపీస్ లో మనకి ఎంత వస్తుంది, 1.082 కాయిన్స్ అయితే మనకైతే వస్తున్నాయి గైస్. ఓకేనా. అండ్ సింపుల్ గా ఇక్కడ మేము స్వైప్ టు బై చేయగానే మన కాయిన్ అనేది బై అనేది అయిపోతుంది అండ్ పోర్ట్ఫోలియో అయితే చూపిస్తుంది గైస్. ఓకేనా. సో ఇక్కడ నుంచి అయితే మనం బ్యాక్ చేసుకుందాం. సో చాలా ఈజీగా అయితే ఇక్కడ మనం ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు, అంటే ఏ కాయిన్ అయినా బై చేయొచ్చు అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ మనకు అర్న్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది గైస్. ఇక్కడ చూడండి అర్న్ అంటే ఇక్కడ టెథర్ USDT, ఇది సింపుల్ ఒక మన ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నట్టు. ఇక్కడ చూడండి 60 days కోసం మనం ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఇంత ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు 100 రూపాయలు, 200, 200 అట్లా ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్ అయితే ఉండదు. జస్ట్ 1-2 రూపీస్ ఎక్కువ అమౌంట్ ఉంటే ఇక్కడ ప్రాఫిట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మా దగ్గర బ్యాలెన్స్ లో 0.588 USDT నా దగ్గర అయితే ఉన్నాయి. 53 రూపీస్ అయితే నా దగ్గర ఉంది. అండ్ 60 days లో నాకు ఎంత అర్నింగ్ అవుతుంది, 0.92 రూపీస్, 1 రూపీస్ కూడా ప్రాఫిట్ అయితే అవ్వదు. ఓకేనా. సో ఇది అంతా యూస్ఫుల్ అనేది లేదు. సో ఇక్కడ నుంచి అయితే మనం బ్యాక్ చేసుకున్నాం. అగైన్ ఇక్కడ SIP అని ఉంది గైస్. ఓకేనా. సో ఇప్పుడు మనం SIP కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యూచువల్ ఫండ్ లో ఏ విధంగా అయితే SIP చేస్తుండే మంత్లీ ఒక మనం 1000 రూపీస్ 2000 రూపీస్ అదే కడతాం కదా, అదే విధంగా ఇలా పెద్ద పెద్ద కాయిన్స్ ఉన్నాయి, దాంట్లో అయితే మనం SIP అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ బిట్ కాయిన్ అయితే ఉంది గైస్. సో బిట్ కాయిన్ మీద క్లిక్ చేయగానే చూడండి వీక్లీ మనం అయితే ఇక్కడ మినిమం 200 రూపీస్ అయితే ఉంది. సో లాస్ట్ 3 years లో ఎంత ప్రాఫిట్ వచ్చిందని చూపిస్తుంది. సో మీరు SIP చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇప్పుడు బిట్ కాయిన్ వాల్యూ అనేది చాలా కింద మీద అవుతుంది గైస్. జస్ట్ 1 month ముందు వాల్యూ 1,20,00,000 వరకు ఉండే అండ్ ఇప్పుడైతే 93 సంథింగ్ నడుస్తుంది. సో ఇది SIP చేయడం చాలా రిస్క్ అన్నట్టు.
ఓకేనా. సో అందుకే నేను ఎస్ఐపి అనేది మీకు సజెస్ట్ అయితే చేయను గైస్, ఓకేనా. సో ఏ కాయిన్ అయినా మీరు బై చేశారనుకో, ఈ బై అండ్ సేల్ చేస్తే హిస్టరీలో అయితే ఇప్పుడు టోటల్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. చూడండి, నేను ఇథీరియం అయితే బై చేసిన 101 రూపీస్ ది అండ్ నేను సేల్ చేసేసిన 151 రూపీస్. నా దగ్గర ఇంకా కాయిన్ ఉంటే నేను బై చేసి సేల్ చేసేసిన. ఏమైనా మీరు లిమిట్ ఆర్డర్ లో తీసుకుంటే అది పెండింగ్ లో చూపిస్తుంది. సో పెండింగ్ లో నాకు ఏవి ఆర్డర్స్ లేవు. జస్ట్ హిస్టరీలో అయితే చూడండి నేను ఎన్నిసార్లు బై చేసిన అండ్ సేల్ చేసిన. సో మీరు కూడా ఈ విధంగా అయితే హిస్టరీలో చూసుకోవచ్చు మనం ఏ కాయిన్ బై చేస్తున్నాం అండ్ ఎంతకి సేల్ చేస్తున్నాం, ఏ ప్రైస్ కి బై చేసినాం, అంత డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ మనం బ్యాక్ చేసుకుంటే గైస్, మోర్ లో రాగానే ట్రేడ్ లో 3 ఆప్షన్ కనిపిస్తున్నాయి: ఫ్యూచర్, స్పాట్, వెబ్3 అనేది. ఇవి ఏందో నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసా. అదర్స్ లో మనకు ప్రైస్ అలర్ట్స్, ఏమన్నా ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ బిట్ కాయిన్ ది 1 crore నడుస్తుంది, మీరైతే కాయిన్ 99 lakhs అయినప్పుడు మీకు మెసేజ్ రావాలంటే, ఒక నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనం ప్రైస్ అలర్ట్ పెట్టుకోవచ్చు. సింప్లీ దీని మీద క్లిక్ చేస్తా. చూడండి, బిట్ కాయిన్ ఇప్పుడు 94 lakhs సంథింగ్ నడుస్తుంది, 94,64,000. నేను ఇప్పుడు 94 lakhs అయితే ఇక్కడ పెట్టేస్తా కదా. ఇప్పుడైతే ప్రైస్ అంతా వస్తుంది, నాకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది గైస్, ఓకేనా. సో మనం బ్యాక్ అయితే చేసుకుందాం. నెక్స్ట్ మనం ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే గైస్ 3 ఆప్షన్స్ అయితే మీకు కనిపించవచ్చు: మూవర్స్, వాల్యూమ్ అండ్ మీ మనీ. సో మూవర్స్ అంటే ఈ రోజు ఏ కాయిన్ లో ఎంత మూవ్మెంట్ వచ్చింది అనేది మనకైతే చూపిస్తుంది. ఈ కాయిన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లక్స్ అని, ఈ రోజు ఈ కాయిన్ లో 123% అప్ అయింది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ 10 రూపీస్ ఉంది అండ్ దాన్ని ఈ రోజు 100% అప్ అయింది అంటే 10 to 20 రూపీస్ అయిపోయింది అన్నట్టు. అవి అయితే ఇక్కడ మూవర్స్ అనేది చూపిస్తుంది. ఇది మనకు మన ఫ్యూచర్స్ ట్రేడింగ్ లో ఏ కాయిన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, దానికైతే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఏ కాయిన్ లో ఎంత వాల్యూమ్ ఉందని చూపిస్తుంది. సో బిట్ కాయిన్ లో వాల్యూమ్ ఎంతమంది ఎంత కాయిన్ లో ట్రేడ్ చేస్తున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ మీమ్ కాయిన్స్ కూడా ఉంటాయి గైస్. మీమ్ కాయిన్ అంటే ఏంటిది అనేది ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తా. అండ్ మీకు మీమ్ కాయిన్ తెలిసి ఉంటే కామెంట్ అనేది చేయండి గైస్, ఓకేనా. సో మనం కింద వెళ్తే మనకు ఇంకా 5 ఆప్షన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి గైస్. హోమ్ ఇక్కడ చూసుకున్నాం. నెక్స్ట్ ఇన్వెస్ట్, సేమ్ అదే మనం అయితే ఇక్కడ కాయిన్స్ లో అయితే ఇన్వెస్ట్ చేయాలి, అదే ఆప్షన్ ఇక్కడ అయితే కనిపిస్తుంది. కాయిన్, అర్న్, ఎస్ఐపి సేమ్ మీరు చూసారు కదా, అదే 3 ఆప్షన్ అయితే ఇక్కడ ఉంది. నెక్స్ట్ మార్కెట్స్ లో ఏ టైప్స్ మార్కెట్ ఉన్నాయని చూపిస్తుంది. సో క్రిప్టో ట్రేడింగ్ లో చాలా రకాల ట్రేడింగ్ ఉన్నాయి గైస్. మనకు స్పాట్ ట్రేడింగ్, ఫ్యూచర్స్ ట్రేడింగ్ అండ్ లివరేజ్ ట్రేడింగ్, మార్జిన్ ట్రేడింగ్, ఇలాంటి ట్రేడింగ్స్ అయితే చాలా ఉన్నాయి. సో స్పాట్ అంటే ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫాట్ కాయిన్ ఉంది గైస్, ఒక కాయిన్ వాల్యూ 50 రూపీస్ అయితే ఉంది. సో స్పాట్ కాయిన్ లో మీరు ఏం చేయాలంటే ఒక కాయిన్ మొత్తం కొనాలి, 50 రూపీస్ పెట్టి మీరు ఒక కాయిన్ ని కంప్లీట్ గా కొనాలి. అప్పుడు మీకు దాన్ని స్పాట్ ట్రేడింగ్ అంటారు. తర్వాత ఆ కాయిన్ ని మీరు వేరే వాళ్ళకి కూడా సెండ్ చేయొచ్చు, వేరే వాళ్ళ అకౌంట్ లో కూడా సెండ్ చేయొచ్చు అంటారు. దాన్ని అయితే మనం స్పాట్ ట్రేడింగ్ అని అంటాం. ఒక కంప్లీట్ వీడియో కూడా చేస్తాను. సో మీరు వీడియోస్ అయితే చూస్తుండని, ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ గైస్ ఫ్యూచర్స్ ట్రేడింగ్. సో ఫ్యూచర్స్ ట్రేడింగ్ అయితే మన ఛానల్ అనేది చేస్తూనే ఉంటా. అండ్ మీకు ఇప్పటి వరకు తెలియకపోతే లాస్ట్ వీడియోస్ అయితే చూడండి, ఇంకా వీడియోస్ అయితే వస్తాయి. సో ఫ్యూచర్స్ ట్రేడింగ్ అంటే మనం ఒక కాయిన్ అయితే బై చేయం, దాని కాంట్రాక్ట్ అయితే బై చేస్తాం. బట్ దాన్ని కూడా ఎక్స్పైరీ ఏమి ఉండదు, మనం దాన్ని కూడా హోల్డ్ చేయొచ్చు. అండ్ మనకు ఫ్యూచర్స్ ట్రేడింగ్ లో లేవరేజ్ అనేది ఉంటుంది గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 100 రూపీస్ ఉంటే మీరు 20,000 రూపీస్ తో కూడా ట్రేడింగ్ అనేది తీసుకోవచ్చు అన్నట్టు, ఓకేనా. సో అంత లేవరేజ్ అనేది మనకి ఇక్కడ ఇస్తాడు. నెక్స్ట్ మనకి FNO అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది గైస్. ఇక్కడ చూడండి, FNO అంటే అదే ఫ్యూచర్స్ ట్రేడింగ్ అన్నట్టు. నేను ఒక ట్రేడ్ అయితే తీసుకున్నా, ఇక్కడ లాస్ లో అయితే కనిపించవచ్చు మీకు. సో ఫ్యూచర్స్ ట్రేడింగ్ లో ఇక్కడైతే మీకు డీటెయిల్ చూపిస్తుంది. మనకు INR ఫ్యూచర్స్ ఉంది, పైన USDT ఫ్యూచర్స్. సో USDT అంటే మన USDT తో మనం ట్రేడింగ్ చేయాలి అండ్ INR లో అయితే మన ఇండియన్ రూపీస్ తో మనం ట్రేడింగ్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్స్ ట్రేడింగ్ గైస్. ఆప్షన్ ట్రేడింగ్ ఇంకా దీంట్లో రాలేదు అండ్ మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయొద్దు కూడా, ఎందుకంటే ఆప్షన్ ట్రేడింగ్ లో చాలా చార్జెస్ పడతాయి అండ్ చాలా లాస్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి గైస్, ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ లో మన పోర్ట్ఫోలియో ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఓవర్ వ్యూ లో మనం వచ్చేస్తే మన పోర్ట్ఫోలియో వాల్యూ ఎంత నడుస్తుందని ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ కాయిన్స్ లో రాగానే మీరు ఏ కాయిన్ అయినా ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, అది ఇక్కడ అయితే చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను USDT నా దగ్గర చెప్పా కదా, 54 రూపీస్ అయితే నా దగ్గర USDT అయితే ఉంది గైస్ ఇక్కడ. నెక్స్ట్ మనం ఫ్యూచర్స్. సో ఫ్యూచర్స్ ట్రేడింగ్ లో ఏ విధంగా మన యాక్టివ్ PNL ఎలా నడుస్తుంది ఇక్కడ చూపిస్తుంది. చూడండి చిన్న లాస్ లో అయితే కనిపిస్తున్నా. నెక్స్ట్ మనకు ఫండ్స్ ఆప్షన్ గైస్. చాలా సింపుల్ గా ఇక్కడ మన ఇండియన్ రూపీస్ తో మనం డిపాజిట్ చేసుకోవచ్చు. చూడండి సింపుల్ డిపాజిట్ అయితే క్లిక్ చేస్తా. క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే ఇక్కడ కొంచెం ఓపెన్ అవుతుంది అండ్ మీరు అమౌంట్ ఎంటర్ చేయండి. చూడండి పే వయా GP అని వస్తుంది. మీరు ఇక్కడ గూగుల్ పే లేదా ఫోన్ పే తో అమౌంట్ అనేది ఈజీగా యాడ్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనం మన USDT కూడా డిపాజిట్ చేయవచ్చు. నేను చూడండి USDT ఎన్నిసార్లు డిపాజిట్ అయితే చేశా. సో మీరు కూడా ఇక్కడ USDT కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. మన ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్ చేయగానే మీకు అయితే USDT అడ్రస్ దొరుకుతుంది. ఎవరైతే మీకు అది డిపాజిట్ పంపుతారో వాళ్ళకి అడ్రస్ ఇవ్వండి, వాళ్ళు దీంట్లో సెండ్ చేసేస్తారు. సేమ్ మనీ సెండ్ చేసేలాగా మన UPI నెంబర్ లెక్క ఇక్కడ ఒక USDT అడ్రస్ అనేది ఉంటుంది గైస్. నెక్స్ట్ సింపుల్ గా చాలా ఈజీగా అయితే డిపాజిట్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ Web3 గైస్. సో Web3 అనేది ఇక్కడ చాలా రిస్క్ అన్నట్టు. Web3 అంటే మనం చిన్న కాయిన్స్ ఉంటాయి కదా, మీమ్ కాయిన్స్, దాంట్లో ట్రేడ్ చేయడానికి ఇక్కడ Web3 అయితే యూజ్ చేస్తాం. సో Web3 ది కంప్లీట్ వీడియో అయితే చేస్తాను, ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయను ఎందుకంటే దానికి చాలా టైం అనేది పడుతుంది గైస్, ఓకేనా. సో చూడండి ఈ విధంగా మనం చాలా ఈజీగా మన కాయిన్స్ ని అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో ఉన్న ఫ్యూచర్స్ ని అయితే మనం యూజ్ చేసి ట్రై చేయొచ్చు, ఏది ఏ విధంగా అయితే యూస్ఫుల్ అవుతుంది. సో ఐ
హోప్ గైస్ మీకైతే ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి అండ్ ఛానల్ మీద ఫస్ట్ టైం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.